హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వెజ్ లవర్స్. నేను మీ బ్లెస్. ఇవాళ మన రెసిపీ వచ్చి గోంగూర పచ్చి రొయ్యల కూర అండి, అమ్మమ్మ స్టైల్లో. ముందుగా మనం గోంగూరని పచ్చి రొయ్యల్ని తీసుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగేసుకుని ఆ తర్వాత గోంగూరని విడిగా ఉడికించుకోవాలండి. ఉడికిపోయాక ఇలా ఉంటుందండి. దాన్ని ఒకసారి గరిటెతో తిప్పేసుకోవాలి, అలా పేస్ట్ లాగా. తర్వాత వేరే కళాయిలో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, పచ్చి రొయ్యలను కూడా వేసుకోవాలండి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మూడింటిని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాటిని బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇంకా బాగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత బాగా ఉడికిన తర్వాత ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలండి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి కాసేపు ఉడకనివ్వాలండి. కాసేపు ఉడికాక తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని వేరే కళాయి పెట్టుకొని ముందుగానే వెల్లుల్లిపాయి, జీలకర్రని కొట్టేసుకుని ఉంచుకోవాలండి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కొట్టి పెట్టుకున్న మనం వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక తర్వాత మనం రెడీ చేసుకున్న దానిలో తాలింపు వేసుకోవాలండి. గోంగూర పచ్చి రొయ్యలు దానిలో తాలింపు వేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన అమ్మమ్మ స్టైల్లో గోంగూర పచ్చి రొయ్యల కూర రెడీ అయింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.